లాస్ట్ వీడియోలో ఆర్సీ కప్లింగ్ అంటే చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి డీసీ కప్లింగ్. డీసీ కప్లింగ్ అంటే డైరెక్ట్ కప్లింగ్ మెథడ్. ఈ కప్లింగ్ మెథడ్ అనేది ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేసిందంటే, మనకు ఒక సిగ్నల్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఆ సిగ్నల్ వితౌట్ ఎనీ యాడింగ్ అదర్ ఎలిమెంట్స్, అంటే వేరే ఎలిమెంట్స్ అనేవి దాంట్లో యాడ్ కాకోకుండా సేమ్ ప్యూర్ సిగ్నల్ అనేది అవుట్పుట్ వచ్చేదానికి ఈ కప్లింగ్ అనేది మనం యూజ్ చేసినాం. ఒక సిగ్నల్ అనేది ఈ సిగ్నల్ అనేది ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఇన్పుట్ అనుకుంటే సేమ్ ఈ అవుట్పుట్ కూడా సేమ్ ఇదే సిగ్నల్ వచ్చేదానికి మనము ఈ కప్లింగ్ అనేది యూజ్ చేస్తాం. వితౌట్ డిస్ట్రాక్షన్, ఎటువంటి దాంట్లో కలవకోకుండా, దాంట్లో ఉండేటి వెళ్ళిపోకోకుండా ఇక్కడ సేమ్ ఏసీ సిగ్నల్ అవుట్పుట్కి వచ్చేదానికే ఈ కప్లింగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము డీసీ కప్లింగ్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డీసీ కప్లింగ్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ఆర్సీ కలెక్టర్ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా కలెక్టర్ రెసిస్టెన్స్ ఫస్ట్ మనము 2 తీసుకోవాలి. ఇక్కడ ఇది Q2, ఇది Q1 అని తీసుకుంటే ఇది వచ్చేసి స్టేజ్ 1, ఇది స్టేజ్ 1, ఇది వచ్చేసి స్టేజ్ 2, ఇది వచ్చేసి స్టేజ్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ట్రాన్సిస్టర్ 1, ఇది ట్రాన్సిస్టర్ 2. ఇప్పుడు ఇక్కడ ఎటు సైడ్ అయితే మనకి యారో మార్క్ ఉంటుంది అయితే అది ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది కాబట్టి ఇది ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ట్రాన్సిస్టర్లు తీసుకున్న తర్వాత ఇక్కడ కలెక్టర్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ కూడా కలెక్టర్ రెసిస్టెన్స్, ఇది ఫస్ట్ స్టేజ్ కాబట్టి కలెక్టర్ రెసిస్టెన్స్ 1, ఇది కలెక్టర్ రెసిస్టెన్స్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ సప్లై అనేది ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్కి VCC సప్లై, ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్కి VCC సప్లై అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ RB2 అంటే ఏంది, బేస్ రెసిస్టెన్స్. బేస్ రెసిస్టెన్స్ 1, బేస్ రెసిస్టెన్స్ 2 అనేది ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేస్తామంటే, మనకు బయాసింగ్ జరిగేదానికి. బయాసింగ్ అంటే ఏంది, ఫస్ట్ బయాసింగ్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనకు క్యూ పాయింట్ ఆర్ క్యూ సెట్ పాయింట్ ఆర్ ఆపరేటింగ్ పాయింట్ అనేది వినింటారు. ఇప్పుడు ఈ క్యూ పాయింట్ అనేది కన్ఫామ్గా ఈ మిడిల్లోనే వచ్చేదానికి మనము ఈ బయాసింగ్ టెక్నిక్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ మిడిల్లో ఏముంటుంది, యాక్టివ్ రీజియన్ ఉంటుంది. ఈ యాక్టివ్ రీజియన్లో ఈ క్యూ పాయింట్ అనేది మనకు రావాలి అంటే మనం కన్ఫామ్గా బయాసింగ్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇక్కడ సప్లై అనేది సేమ్ ప్రతిదీ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే ఏమని చెప్పిన, లాస్ట్ వీడియోలో చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటే ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్, ఇలా ఉంటే డీసీ వోల్టేజ్. యారో మార్క్స్, ఇది అప్వర్డ్ ఉంటే అప్వర్డ్ కరెంట్, అదే డౌన్వర్డ్ ఉంటే డౌన్వర్డ్ కరెంట్, అదే ఇలా ఉంటే ఫార్వర్డ్ కరెంట్. ఇలా ఈ సింబల్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు ఏంది, ఏసీ వోల్టేజ్ అనేది సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ కెపాసిటర్ CC1 అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2 అనుకున్న తర్వాత కప్లింగ్ చేయాలి కదా. అంటే డైరెక్ట్ కప్లింగ్ అంటే వితౌట్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ అనేది ఇక్కడ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ కప్లింగ్ చేస్తాం. అంటే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్పుట్ అవుట్పుట్స్ అనేది తెలిస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా మనం ఇప్పుడు ఇక్కడ 1 పర్సన్ ఉంటే ఈయనకి ఎనర్జీ ఇవ్వాలంటే ఫుడ్ కదా, ఫుడ్ అనేది ఎనర్జీ. అంటే ఇక్కడ మనము ఇన్పుట్ అనేది ఫుడ్ ఇస్తే మనం ఏం చేస్తాడు, ఈయన వర్క్ చేస్తాడు. ఈ వర్క్ అనేది అవుట్పుట్, ఫుడ్ అనేది ఇన్పుట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఏదైతే ఇస్తున్నామో అది ఇన్పుట్, మనకి ఏదైతే వస్తుందో అది వచ్చేసి అవుట్పుట్. ఇక్కడ ఫుడ్ అనేది ఇన్పుట్, వర్క్ అనేది అవుట్పుట్. మనం ఫుడ్ ఇస్తే ఆ పర్సన్ అనేది వర్క్ చేస్తాడు కాబట్టి ఇది అవుట్పుట్ కదా. ఈ వచ్చిన అవుట్పుట్, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఈ వచ్చిన అవుట్పుట్ డైరెక్ట్గా ఈయనకు ఇన్పుట్గా కనెక్ట్ చేయాలన్నమాట. ఈ వచ్చిన అవుట్పుట్ ఈయనకు డైరెక్ట్ కప్లింగ్ కాబట్టి డైరెక్ట్గా ఈయనకు ఇన్పుట్గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఇన్పుట్కి అనేది కనెక్ట్ చేసిన, ఇలా కనెక్ట్ చేయడమే మనం డైరెక్ట్ కప్లింగ్ అంటాం. ఇక్కడ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ కప్లింగ్ అనేది చేస్తే దాన్నే మనం డైరెక్ట్ కప్లింగ్ అంటాం. ఇప్పుడు దీనికి మనము కన్స్ట్రక్షన్ అనేది కొద్దిగా మ్యాటర్ చూసుకొని ఈ వీడియోలో క్లోజ్ చేసుకుందాం. డైరెక్ట్ కప్లింగ్ అంటే, ఇన్ దిస్ మెథడ్ ద అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1 ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ద బేస్ ఆఫ్ ద స్టేజ్ 2 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చూసిండ్రు, అవుట్పుట్ ఆఫ్ ద స్టేజ్ 1 అవుట్పుట్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ చేసిండు. దేనికి, స్టేజ్ 2 బేస్కి కనెక్ట్ చేసిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏం చేసిండు, ఈ అవుట్పుట్ అనేది డైరెక్ట్గా బేస్కి కనెక్ట్ చేసినాడు. స్టేజ్ 2 బేస్కి కనెక్ట్ చేసిండు. ఇది బేస్ కదా, బి అంటే బేస్, కలెక్టర్ ఎమిటర్. బేసిక్ కనెక్ట్ చేసిండు యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ డీసీ కప్లింగ్ మెయిన్లీ యూజ్డ్ అట్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆర్ డీసీ సిగ్నల్స్. ఈ డీసీ కప్లింగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, లో ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్కి ఆర్ డీసీ సిగ్నల్స్కి అనేది ఈ డైరెక్ట్ కప్లింగ్ మెథడ్ అనేది దాంట్లోకి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ మెథడ్ అనేది చూస్తాం. అది కప్లింగ్ మెథడ్లో లాస్ట్ వీడియో అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.